దీనికి ముందుగా ముఖ్య అతిథిగా మా ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసినటువంటి ప్రముఖ నటులు, దర్శకులు, ప్రయోక్త, వీధి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కువ మంది కళాకారుల్ని ఈరోజు రంగస్థలం మీద చూపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రదర్శనలు, ఏకపాత్ర అభినయ పోటీలు, ఏకపాత్ర అభినయాలు, అలాగే కృష్ణేశ్వరరావు గారి కొత్తగా చేసినటువంటి పోస్ట్ మ్యాన్ అనేటువంటి కవిత అభినయం, అది అదేవిధంగా మన నాటకరంగ విశ్లేషణ, మనం ఎక్కడి నుంచి పుట్టాము, సంస్కృత నాటకాల నుంచి పుట్టాము అనేటువంటి దీన్ని తెలియపరచవలసిందిగా డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారిని కోరటమైంది. ఈ కార్యక్రమాలని మీరు ఆశాంతం చూసి కళాకారుల్ని అభినందించి వారిని ఆశీర్వదించి సంస్థలను ప్రోత్సహిస్తారని కోరుతూ, ముందుగా సాంప్రదాయ ప్రకారంగా ఏ నాటకమైనా సరే ఇప్పుడు పద్యనాటకం ప్రారంభించేది పరబ్రహ్మతో. ఆ పరబ్రహ్మ పాడవలసిందిగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, వారికి హార్మోనియం మీద సహకరించవలసిందిగా పరబ్రహ్మాచార్య గారు కోరుతున్నారు. పరబ్రహ్మ పద్యనాటకానికి ప్రాణమైనటువంటి కీర్తన రచించిన వారు చందాల కేశవదాస్ గారు. వారిని స్మరించుకుంటూ దాన్ని ట్యూన్ కట్టిన వారు బాపట్ల కాంతయ్య గారు. వారిని కూడా తెలుసుకోవటం మన విధి. ఏదేమైనా సోమధర ప్రసాద్ గారు పరబ్రహ్మని పాడే అదృష్టాన్ని కలుగజేసినందుకు ఒకటిన్నర జై శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీరామచంద్రమూర్తికి, వీర హనుమానికి, సుమధుర కళానికేతన్కు. దృశ్య వేదిక, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అన్నిటికీ కూడా జై. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద, పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద, పరం జ్యోతి పరత్పర పతిత పావన సుప్రకాశ, పరం జ్యోతి పతిత పావన స్వప్రకాశ, వరదాయక వరదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ, వరద వాంఛిత సుఖద ప్రమేయ, పాహి పాహి మాం పాహి 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 మాం పాహి, పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద, జై శ్రీకృష్ణ పరమాత్మ
పరమాత్మకు, శ్రీరామచంద్రమూర్తికి, వీర హనుమానుకి, సుమధుర కళానికేతన్కు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీకి, దృశ్య వేదికకు జై. జై జై. ధన్యవాదాలు. ఇది పౌరాణిక పాడి, ఇది మన తెలుగుకే సొంతం. వేరే వాళ్ళు ఏమైనా చేయమనండి. ఇలాగా ఇంత గొంతులు మన ఆంధ్రప్రదేశ్లోనే పుడతాయి, తెలుగు వాడికే పుడతాయి, తెలుగు గొంతులే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తాయి. అది గమనించమని ప్రార్థన. ధన్యవాదాలు గుమ్మడి గోపాలకృష్ణ సార్ గారు. ఒక దులిపేశారు. సో శోభస్కరంగా మనం ప్రారంభించుకున్న తర్వాత ఇవాళ ఈ ప్రహసనాలు సమర్పించేటువంటి కళా సమితులు హర్షశ్రీ క్రియేషన్స్, ఈవీఎస్ కళా సమితి, సాగర్ థియేటర్ ఆర్ట్స్, ఏపీ సెక్రటరియట్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడాను దాదాపుగా ఒక 25 మంది కళాకారులు ఈ ప్రహసనాలు మనకి సమర్పిస్తారు. అదేవిధంగా కర్ణ, దుర్యోధన, బాలచంద్ర, అలాగే భారతీయుడు, ద్రౌపది, ఇవి ఏకపాత్రాభినయాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా పోస్ట్ మ్యాన్ తిలక్ గారు దాన్ని ఒక కవిత రాశారు, పోస్ట్ మ్యాన్ అని. దాన్ని మన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆయన వైఎస్ కృష్ణేశ్వరరావు గారు దాన్ని అభినయిస్తారు. కవితాభినయం కొత్తగా ఆయన పెట్టిన పేరు అది, దాన్ని మనం పెట్టాం. ఈ కార్యక్రమాలన్నీ కూడాను చాలా స్పీడ్గా జరుపుకుంటాం. ఎందుకంటే ప్రేక్షకుల టైం ఎంత విలువైంది అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి 7 గంటలకే మొదలు పెడతాము. నాటకం ఎలా పుట్టింది అనేటువంటి దాని చర్చ అవన్నీ కూడాను ఒక సెమినార్ లాంటిది పెడితే బాగుండేది. అది వచ్చే సంవత్సరానికి మేము ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. మార్నింగ్ టైము సెమినార్స్, ఈవినింగ్ ప్రోగ్రామ్ లాగా మన గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే మొన్ననే వారు ఛార్జ్ తీసుకున్న 2 నెలలు అయింది. అయినా కానీ ఉధృతంగా అనేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేద్దామనేటువంటి దీంట్లో ముందుగా మన సంస్కృత నాటకాల నుంచి నాటకం ప్రారంభమైందని మనకి కొన్ని చరిత్ర చెప్తోంది. ఈ సంస్కృత నాటకాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు వచ్చాయి, ఎవరెవరు రాశారు అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషించడానికి మన ఆచార్యులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. దృశ్య వేదిక, సుమధుర కళానికేతన్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఆత్మీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, కృష్ణేశ్వరరావు గారికి, ఇతర పుర ప్రముఖులకు నమస్సుమాంజలి. సుమధుర ప్రసాద్ గారు, హెచ్ఆర్వి ప్రసాద్ గారు నాకు అప్పుడప్పుడు పరీక్షలు పెడతా ఉంటారు. నాటక విశ్లేషణ అని వేశారండి, నేను ఏం మాట్లాడాలి అన్నా. అంటే మామూలుగా మన తెలుగు నాటకాన్ని గురించి అని అనుకుంటాం. అంటే తెలుగు నాటకానికి పునాదిగా సంస్కృత నాటకాలు ఉన్నాయి కదా, సంస్కృత నాటకాలని గురించి మాట్లాడండి అన్నారు. నాటకాలని గురించి మాట్లాడటం అంటే నాటక అకాడమీ చైర్మన్ ముందు ఇది మాట్లాడటం అంటే ఎలా ఉంటుందో మీరు హనుమంతుడి ముందు ఏదో చేసినట్లుగా ఉంటుంది. సంస్కృతంలో నాటకాన్ని రూపకం అనేవాళ్ళు, దశరూపకాలు అని ఉన్నాయి. ఈ దశరూపకాలలో నాటకం అనేటువంటిది ఒకటి. ఇవి అంటే సంస్కృత సాహిత్యంలో ముఖ్యంగా ఈ నాటకాలు లేక రూపకాలు అనేటువంటివి ఎలా వచ్చాయంటే లోకప్రియత్వం కోసం, ఏ కళ అయినా సరే లోకప్రియం కోసం పుడుతుంది. అలాగే
దీనిలో ముఖ్యంగా రూపకము లేదా నాటకములో 2 లక్షణాలు ఉంటాయి. శ్రవ్యము ఉంటుంది, దృశ్యము ఉంటుంది. అంటే మనం వినవచ్చు, అలాగే చూడవచ్చు. అందుకనే నాట్యాన్ని ఏ రకంగా అయితే సమాహార కళగా భావిస్తామో, నాటకాన్ని కూడా అనేకమైనటువంటి కళల సమాహారంగా భావిస్తాం. అసలు ఈ నాటకాలు వీర పూజగా, అంటే కొంతమంది మహనీయులని పూజించడానికి, ఆరాధించడానికి వచ్చినట్లుగా చెప్తారు. కొంతమంది గ్రీకు రూపకాల నుంచి మన నాటకాలు వచ్చాయన్నారు. కానీ అది పరిశోధనలో నిలవలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటగా నాటకాలు కానీ, నాటకాలకు సంబంధించిన లక్షణ గ్రంథాలు కానీ వచ్చింది మనకి సంస్కృతంలో మాత్రమే. ప్రాచ్య నాటకాల ద్వారానే పాశ్చాత్య నాటకాలు పరిఢవిల్లాయి. అంటే సైమల్టేనియస్గా రావచ్చు అటు ఇటు. కానీ ఎవరో ప్రపంచంలో ఎక్కడ నాటకాలు రానటువంటి సందర్భంలోనే భరతుడి నాట్యశాస్త్రం వచ్చింది. భరతుడి నాట్యశాస్త్రం అంటే కేవలము నాట్యశాస్త్రం కాదు. రాఘవేంద్ర పబ్లిషర్స్ వారికి ఇటీవలే నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. నాట్యశాస్త్రం, భరతుడి నాట్యశాస్త్రం 1200 పేజీల పుస్తకం. అది గ్రాంధికంలో ఉన్నది. ఆ గ్రాంధికంలో దాన్ని వ్యావహారికంలోకి మార్చే ఆ పని నాకు అప్పచెప్పారు. దాదాపు అయిపోవచ్చింది. అంటే నాట్యశాస్త్రాన్ని చదువుతున్నటువంటి సందర్భంలో మీకు అది కావ్యానికి సంబంధించిన, దృశ్య కావ్యానికి సంబంధించిన, నాటకాలకు సంబంధించిన, సంగీతానికి సంబంధించిన సమస్తమైనటువంటి అంశాలు, ఏ వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి రాగాన్ని తీసుకోవాలి అని సంగీతానికి సంబంధించిన అంశాలు కూడా నాట్యశాస్త్రంలో మనకి ఉన్నాయి. సంస్కృత నాటకాలు అనేటువంటి, ఎందుకంటే మన సాహిత్యములో దేనికైనా సరే పునాదిగా జానపదాలని మనం చెప్తాం. జానపదం మన సంస్కృత సాహిత్యానికి కానీ, లేకపోతే తెలుగు సాహిత్యానికి కానీ పునాదిగా జానపద సాహిత్యం అంటే పల్లెల్లో పాడుకునే దానికి ఏ కాలంలో పుట్టింది, లేకపోతే ఎవరు రాశారు అనేటువంటిది కూడా తెలియదు మనకి. ఎందుకంటే దాని లక్షణం అది. ఎవరైనా రాయొచ్చు. ఆ పల్లె ప్రజలు పాటలు పాడుకుంటూ, పనులు చేస్తూ వాళ్ళ శ్రమని తొలగింపజేసుకోవటానికి పాడేటువంటి ఆ పాటల సమాహారం మనకి జానపద సాహిత్యం. జానపద సాహిత్యం నుంచి శిష్ట సాహిత్యం వచ్చింది అని చెప్తారు. అలాగే బొమ్మలాటల నుంచి ఈ రూపకాలు వచ్చాయని చెప్తారు. బొమ్మల్ని మనం ఆడిస్తూ మనమే ఆ మాటలని చెప్తూ ఉంటాం. వాటి నుంచి వచ్చింది అని చెప్పి. అందుకనే నాటకంలో ఇప్పుడు మనం దర్శకుడు లేక డైరెక్టర్ అంటున్నాం. డైరెక్టర్ని సూత్రధారుడు అంటాడు. సూత్రధార శబ్దం ఎలా వచ్చింది అంటే, ఆ తోలుబొమ్మకి ఉండేటువంటి సూత్రం, దారాన్ని పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు కాబట్టి అతడు సూత్రధారుడు అయ్యాడు. ఆ సూత్రధార శబ్దం వల్ల ఇప్పుడు డైరెక్టర్ అందరూ నటుల చేత నటింపజేస్తాడు కాబట్టి అతన్ని సూత్రధారుడు లేక దర్శకుడు అని చెప్పి అంటున్నారు. సూత్రధార శబ్దం మనకి తోలుబొమ్మలాటల నుంచే వచ్చింది. అయితే మనకి సంస్కృత సాహిత్యంలో దేవతలు ప్రధానమైనటువంటి పాత్రలుగా ఉన్నాయి. కొన్ని ఆదర్శ మానవుల జీవితాలను చిత్రించేవి కూడా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మొదట్లో మాత్రం ధీరోదాత్తుడైనటువంటి అన్ని శుభ లక్షణాలు కలిగిన వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. అయితే వాడికి ప్రతినాయకుడు కూడా ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక మంచికి ప్రశస్తి రావాలి అంటే న్యాయానికి అన్యాయానికి ఘర్షణ జరగాలి. ఆ ఘర్షణ జరిగినప్పుడే ఆ న్యాయం యొక్క విలువ తెలుస్తుంది. అలా నాయకుడికి ప్రతినాయకుడికి జరిగేటువంటి పోరాటాలు అన్నీ కూడా నాటకాలలో మనకి ప్రతిబింబిస్తూ ఉండేవి. మనకి అంటే మంచికి విజయం లభిస్తుంది అని చెప్పి మన వాళ్ళు సుఖాంత నాటకాలని మాత్రమే స్వీకరించారు. గ్రీకు నాటకాలన్నీ కూడా మనకి ట్రాజడీస్గా ఉంటాయి. విషాదాంతం అనేటువంటిది మనకి కుదరదు. మనకి విషాదాంతంగా కొంతమంది రాసినటువంటి వాటిని కూడా మార్చి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆయన సారంగధార విషాదాంత నాటకంగా రాశాడు. విషాద సారంగధారాన్ని రాశాడు ఆయన. అయితే నటులు ఏం చేశారంటే, ఆ సారంగధరుడు చనిపోయిన కాళ్ళు చేతులు నరికేసి చనిపోతే మన వాళ్ళు దాన్ని మార్చారు, నటులు మార్చేశారు. ఏమిటి అంటే ఒక భగవంతుడు లాంటి, అంటే ఆ దైవ పురుషుడు వచ్చేసి వాడిని పునర్జీవితుడిని చేసినట్టు. ఎందుకంటే మన వాళ్ళకి అది నచ్చదు. అంటే విషాదం అనేటువంటిది నచ్చదు. సంస్కృతంలో పాత్రల్ని బట్టి
ఆ పాత్రల స్థాయిని బట్టి భాష మారుతుంది. ఇప్పుడు మనకి నాటకాల్లో కూడా దీన్ని చేస్తూ ఉన్నారు. అంటే రాజుకి ఒక రకమైనటువంటి భాష ఉంటే సేవకుడికి ఇంకొక రకమైనటువంటి భాష. ముఖ్యంగా మనకి తెలుగులో అయితే ప్రతాపరుద్రీయంలో అంటే పాత్రోచితమైనటువంటి భాషని మొట్టమొదటిగా ప్రవేశపెట్టాడు ఆయన. పాత్రకి తగినటువంటి అది అవసరం కూడా, ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి భాష. సంస్కృతంలో ఏమిటంటే రాజులకి మంత్రులకి ఇలాంటి వాళ్ళకి సంస్కృతం ఉంటుంది, స్త్రీలకి లేక తక్కువ పాత్రల వాళ్ళకి మాత్రం ప్రాకృతం ఉంటుంది. ఆ ప్రాకృతం స్త్రీలు కూడా రాణి అయినా సరే ప్రాకృతం మాట్లాడాల్సిందే. అంటే వాళ్ళు రాణి అంటే ఉత్తమ పురుషులు లేకపోతే నీచ పురుషులు అని చెప్పేసి అంటారు. ఆ నీచ ప్రకృతులు నీచ పాత్రలు అంటాడు. రాణి కూడా నీచ పాత్రగానే పరిగణింపబడుతుంది. అయితే దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు నాట్యాన్ని సృష్టించాడు అంటాడు. దీనిలో మనం ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నట్లుగా చెప్తారు. ఏమిటి అంటే ఒకటి ఋగ్వేదం నుంచి మనం పాఠ్యాన్ని తీసుకున్నాం, అంటే అంశాన్ని తీసుకున్నాం. అలాగే సామవేదం నుంచి గానాన్ని తీసుకున్నాం. గానం ఇప్పుడే చెప్పారు గుమ్మడి గోపాలకృష్ణ గారు. నిజంగా ప్రపంచంలో ఎక్కడా కూడా పద్య నాటకం అనేది లేదు. అది తెలుగువాడికి ఒక్కడికి మాత్రమే సొత్తు. పద్య నాటకం అనేటువంటిది ఏ భాషలో కూడా లేదు. ఆయన అంటే భాష రానటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలకి ఆయన పద్య నాటకాలు నేర్పుతున్నారు. నిజంగా అది ఒక సాహసమే. అది అక్కడ చాలామంది పద్యాలు అద్భుతంగా పాడుతున్నారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను. అంటే మనం నేర్పాలే కానీ వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకుంటారు. అలా సామవేదంలో గానం, అలాగే యజుర్వేదం నుంచి అభినయం. అంటే ఒక నటుడికి కావలసినటువంటిది అతను ఏ అంశం మీద లేక ఏ పాత్రని ఆరోపింపజేసుకున్నాడు, అతని వాచకం ఎలా ఉన్నది, గానం ఎలా ఉన్నది, అలాగే అభినయం. అలాగే అధర్వణ వేదం నుంచి రసాన్ని పరిగ్రహించాడట. ఎందుకు రసం ఎందుకు స్వీకరించాలంటే నువ్వు ఏ రసాన్ని అయితే అభినయిస్తూ ఉన్నావో, నువ్వు వేరే రసాన్ని అభినయించేటప్పుడు నీరసంగా డైలాగులు పలికితే ఎట్లా, అలాగే ఏడవాల్సినటువంటి సమయంలో నువ్వు వీరోచితమైనటువంటి డైలాగులు పడితే రసోచితమైనటువంటి శబ్దాలని చెప్పాల్సి ఉంటుంది. అందుకనే మనకి అన్నీ కూడా ఆ వేదాల నుంచే గ్రహించాయి అని చెప్పి ఈ నాట్య వేదానికి మాత్రం అధిష్టాన దేవతగా శివుణ్ణి చెప్తారు. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యం ఏతత్ మయా కృతం. అంటే భరతుడికి శివుడు చెప్పినటువంటి రీతిలో దుఃఖ సమయంలో కానీ విశ్రాంతి సమయంలో కానీ వాళ్ళకి సంతోషాన్ని కలిగింపచేయాలి అంటే ఈ నాట్యము అనేటువంటిది ప్రధానమైనటువంటి భాగం వహిస్తుంది అన్నాడు. ఇక సంస్కృత నాటకాల దగ్గరికి వస్తే అనేకమైనటువంటి క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటివే ఉన్నాయి. మనకి సంస్కృత సాహిత్యంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా కాలం కాళిదాసు ఇలాంటి వాళ్ళని గొప్ప కవులుగా మనకి చాలా కాలం 1909 వరకు కూడా భాసుడు అనేటువంటి ఆయన నాటకాలు రాశాడనే సంగతి తెలియదు. కేరళలో ఎక్కడో ఉన్నటువంటి చిత్తు ప్రతులు దొరికాయి. ఒక టి గణపతి శాస్త్రి అనేటువంటి ఆయనకి దొరికిన తర్వాత భాష నాటక చక్రం అంటారు. ఆ భాష నాటక చక్రంలో రామాయణానికి సంబంధించినవి ఉన్నాయి, అలాగే భారతానికి సంబంధించినవి ఉన్నాయి. అంతేకాకుండా ఉదయనుడు అనే స్వప్నవాసత ఇలాంటి వాటికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అలాగే లోకానికి అంటే అనేక రకాలైనటువంటి ఇతివృత్తాలతో కూడుకున్నటువంటివి ఉన్నాయి. ఇక నాటకంలో సంస్కృత నాటకాన్ని మనం తలుచుకున్నటువంటి సమయంలో క్రీస్తు పూర్వం 8 నుంచి 11 వరకు కూడా కాళిదాసు యొక్క కాలాన్ని రకరకాలుగా చెప్పుకొచ్చారు. ఏమైనప్పటికీ కాళిదాసు 3 ప్రధానమైనటువంటి నాటకాలు రాశాడు. వాటిలో అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటిది ప్రధానమైనటువంటి నాటకం. ప్రపంచవ్యాప్తముగా అది అనేకమైనటువంటి భాషలలోకి అనువాదం చేయబడినటువంటి నాటకం. అంటే నేను ఎక్కడో ఒక చోట చదివాను, ఇంగ్లీష్లో 12 నాటకాలు రాశారట అభిజ్ఞాన శాకుంతలం. జర్మనీలో 18 రాశారు. ఎందుకంటే జర్మనీకి సంస్కృతం ఇప్పటికి కూడా జర్మనీలో సంస్కృత అభ్యాసం చేసేటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటాలియన్లో 4, రష్యన్లో 3, డానిష్లో 2, డచ్లో 2, స్పానిష్, పోలిష్, హంగేరియన్ ఇలాంటి అనేకమైనటువంటి భాషల్లోకి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటిది కాళిదాసు
సొంతగా సృష్టించింది కాదు. అందుకని కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అని చెప్పి అంటాడు. భారతంలో ఉన్నటువంటి కథని తీసుకొని అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నాటకాన్ని రాశాడు. ఈ నాటకాన్ని ఇంగ్లీషు వెర్షన్ అలాగే సంస్కృతం వెర్షన్ కూడా బాగా అవగాహన చేసుకున్నటువంటి గెథే అనేటువంటి ఒక జర్మనీ పండితుడు చదివి, ముఖ్యంగా నాటకంలో అభిజ్ఞాన శాకుంతలములో చతుర్థాంకం అంటే 4వ అంకము, ఆ 4వ అంకంలో 4 శ్లోకాలు అంటే శకుంతలని కణ్వుడు అత్తవారింటికి అంటే కణ్వుడి రాజు దగ్గరికి, దుష్యంతుడి దగ్గరికి పంపించే సన్నివేశంలో ఒక ఋషి అయి ఉండి కన్న కూతురు కాకపోయినా పెంచిన కూతుర్ని పంపించేటప్పుడు అతడు పొందినటువంటి ఆవేదనకు సంబంధించిన శ్లోకాలని చదివి ఆ గెథే అనేటువంటి పండితుడు గంతులు వేశాడట. ఇది చాలా విచిత్రమైనటువంటి, అంటే దానిలో అతడు తాదాత్మ్యం చెందాడు. అలాంటి అంటే ఆ పాశ్చాత్య పండితుల్ని కూడా కదిలించినటువంటి సన్నివేశం అది. అలాగే మనకి కాళిదాసు నాటకంలో కాళిదాస్ తర్వాత మనం ఎవరినైనా లెక్క వేద్దాము అంటే రెండో వాడు దొరకడట. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని కవులు ఎవరు అని చెప్పి లెక్కేస్తున్నారట. 1 కాళిదాసు, 2 ఎవడు అంటే ఎవడు దొరకట్లేదట. అందుకని దీన్ని అనామిక అంటాడు. మన ఉంగరవేల్ని అనామిక అంటే పేరు లేనటువంటిది అనేటువంటి అర్థంలో అనామికగా, అంటే కాళిదాసు తర్వాత అలాంటి గొప్ప ఇంకా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులో దాదాపు 30-40 మంది రాశారు. వాటిలో వీరేశలింగం రాసినటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి నాటకం. అనేకమైన అంశాలు ఉన్నాయి, నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. అలాగే విక్రమోర్వశీయం అని చెప్పేసి పురూరవుడు దేవేంద్రుడు దగ్గరకి అంటే ఓర్వశికి ఆ పురూరవుడికి జరిగినటువంటి సంఘటన, దాన్ని కూడా అద్భుతమైనటువంటి రీతిలో కాళిదాసు రచించాడు. అలాగే భవభూతి ఉత్తర రామచరిత్ర. సాధారణంగా మనం శృంగారం కానీ వీరము కానీ ప్రధాన రసంగా ఉండాలి అంటారు, కానీ కరుణ రసంతో ఇప్పుడు మనకి లవకు సినిమా ఉంది కదా, అది దాదాపు ఈ ఉత్తర రామ చరిత్రలో ఉన్నటువంటి ఘట్టమే మొత్తం కూడా. అంటే ఏకో రస కరుణ ఏవా అన్నాడు. కరుణం అనేది ఒక్కటే రసము, అదే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు మనం నీటిలో అలలు తేలినట్లుగా బుడగలు వచ్చినట్టుగా ఈ కరుణ రసమే అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్పి భవభూతి చెప్తాడు. అలాగే మురారి అనేటువంటి కవి అనర్ఘ రాఘవం అనేటువంటి పేరుతో ఈ రామాయణ కథని, ముఖ్యంగా రాముడు సీతా స్వయంవరము ఇలాంటి ఘట్టాలకి సంబంధించినటువంటి అంశాలని తెలియజేశాడు. అలాగే అశ్వఘోషుడు అనేటువంటి కవి నాగానందము అంటే బౌద్ధానికి సంబంధించినటువంటి ఆ నాగానందం నాటకంలో అంటే గరుత్మంతుడు ఈ పాముల్ని తింటూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వడంబడిక పెట్టేసుకొని రోజుకి ఒక పాము వెళ్ళేటువంటి రీతిలో వడంబడి చేసుకుంటే జీమూత వాహనుడు అనేటువంటి వాడు వెళ్ళినప్పుడు వాడిని తింటూ ఉంటే ఏమి కదలట్లేదట. అప్పుడు గరుత్మంతుడు కూడా ఏమిటి ఇలా జరుగుతుంది అని చెప్పి తర్వాత తెలుసుకొని తాను తప్పు చేస్తున్నాను అని చెప్పి ఆ తప్పుని తెలుసుకొని అమృతం తీసుకొచ్చి కేవలం జీమూత వాహుడిని బ్రతికిస్తే, అయ్యా నన్ను ఒక్కనే కాదు చాలా వాటిని తిన్నావు, ఇక్కడ పోగులు పడి ఉన్నాయి, వాళ్ళని కూడా బతికించు అంటే మొత్తం పాముల్ని బతికించాడు అని చెప్పి ఆ జీమూత వాహనుడి యొక్క కథ మనకి తెలియజేస్తుంది. అలాగే శూద్రకుడు మృచ్ఛకటికం అనేటువంటిది స్వప్నవాసవదత్త, చారుదత్తుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కథ. అలాగే శ్రీహర్షుడు అని చెప్పి హర్షుడు రాజు పులకేసి ఓడించాడు అని చెప్పి చెప్తాడు. ఆయన 3 నాటకాలు రాశాడు. అంటే ప్రియదర్శిక, రత్నావళి, నాగానందం అనేటువంటి నాటకాలని రాశాడు. అలాగే వేణీ సంహారం అని చెప్పి భట్టనారాయణుడు, వేణి అంటే జుట్టు అని అర్థం, వేణీ సంహారం అంటే జుట్టుముడి. ద్రౌపది ఆ జుట్టుని దుశ్శాసనుణ్ణి చంపిన తర్వాత ఆ రక్తముతో ముడివేసినటువంటి ఘట్టం అన్నమాట. మనకి నన్నయ్య గారి పద్యం ఉంది, మన ఉద్యోగ పర్వాల్లో పాడుతూ ఉంటారు కదా, అంటే తద్విపుల రక్షశైల రక్తవుగా నిర్జరం ఉర్వీపతి దూచుచుండ అని ఆస్వాదించు అని చెప్తూ ఉంటారు. ఆ ఘట్టాన్ని తీసుకొని వేణీ సంహారాన్ని రాశారు. ఈ రకంగా అంటే సంస్కృతంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని మన తెలుగుకి, ఒక్క నిమిషంలో నా ప్రసంగాన్ని ముగిస్తాను. తెలుగు సాహిత్యంలో ప్రత్యేకత ఏమిటంటే 11వ శతాబ్దంలో తెలుగు సాహిత్యం వచ్చింది. 19వ శతాబ్దం వరకు తెలుగు నాటకాలు రాలేదు.
అంటే దాదాపు 800-900 సంవత్సరాల పాటు నాటకం రాల పద్యకావ్యాలే వచ్చినాయి. ఒకవేళ సంస్కృతములో ఉన్న నాటకాలని తెలుగులోకి అనువాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాటిని మళ్ళీ కావ్యాలుగానే అనువాదాలు చేశారు. అంటే ఆ రోజులలో నటులకి సంఘములో గౌరవం ఉండేది కాదు కాబట్టి అందువలన మనకి నాటకాలు రాలేదు అని చెప్పి మనకి పార్సీ నాటకాలు వచ్చిన తరువాత తెలుగులో ఈ నాటక రచన అనేటువంటి ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం గారి ద్వారా ఈ నాటకాలన్నీ కూడా బాగా ప్రచారాలకి వచ్చేసి నాటకం రాయటమే కాదు దాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే దానికి జీవం ఉంటుంది. అందువలన తెలుగు సాహిత్యంలో ఇప్పుడు అసంఖ్యాకమైనటువంటి నాటకాలు వచ్చేసాయి. అంటే నాటక సాహిత్యం అనేటువంటిది ఇతర సాహిత్యాల కంటే ప్రజలని బాగా ప్రభావితం చేస్తుంది. అక్షర జ్ఞానం లేనటువంటి పామరుణ్ణైనా సరే ఆలోచింపజేయగలిగినటువంటి చైతన్యపరచగలిగినటువంటి శక్తి నాటకానికి మాత్రమే ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కుమ్మవారు మనకి ఇవాళంతా కూడాను ప్రవాహాలే. ఇందాక గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక ప్రవాహం అయితే ఇప్పుడు తన ఉపన్యాసంతో అద్భుతంగా ఒక ప్రవాహాన్ని సంస్కృత నాటకాల దగ్గర నుంచి ప్రాచ్య నాటకాల వరకు కూడా తీసుకువెళ్ళినటువంటి గుమ్మా సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ